హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు దిస్ వీడియో. మరి ఈ వీడియోలో మనం 10వ తరగతి లెక్కలు ఫస్ట్ చాప్టర్ వాస్తవ సంఖ్యలు అనేటువంటి చాప్టర్లో ఎక్సర్సైజ్ 1.1 లో ఉన్నటువంటి లెక్కల్ని మనం సాధిద్దాం. మరి మీకు అనుకూలంగా ఉండటం కోసం ఎక్స్ప్లెనేషన్ తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలోను చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కంటెంట్ కూడా అంటే రాత పని కూడా తెలుగులోను ఇంగ్లీష్లోను మరి కనిపిస్తూ ఉంటుంది. మరి జాగ్రత్తగా మీరు వింటూ అర్థం చేసుకొని అదే రీతిగా మీరు చూసి నోట్స్ చక్కగా రాసుకోండి. మరి వెళ్దాము. మరి ఓకే స్టూడెంట్స్, ఇదిగోండి అభ్యాసం 1.1. మరి దీనిలో మరి మొదటి లెక్క వచ్చేసరికి అది గాసాబా లెక్కలు. అవి మనం మొదటి వీడియోలో చూసాం. ఇప్పుడు రెండవ లెక్క దగ్గర నుంచి మనం 5వ లెక్క దాకా చేద్దాం. దీనిలో ముందు రెండవ లెక్క. క్యూ ఏదైనా ఒక పూర్ణ సంఖ్య అయినప్పుడు ప్రతి ధన బేసి పూర్ణ సంఖ్య 6q+1 లేదా 6q+3 లేదా 6q+5 రూపంలో ఉంటుందని చూపుము. ఇది లెక్క. ఇక్కడ బేసి సంఖ్య ఇది మనం తెలుసుకోవాలి. మనకి సరి సంఖ్యలు బేసి సంఖ్యలు ఉన్నాయి కదా. సరి సంఖ్య అంటే 2తో భాగింపబడేటువంటి సంఖ్యల్ని మనం సరి సంఖ్యలు అంటాం. 2తో భాగింపబడని సంఖ్యల్ని బేసి సంఖ్యలు. అంటే సంఖ్యల మొత్తంలో మన 2 రకాలు. ఒకటి సరి సంఖ్యలు, రెండవది బేసి సంఖ్యలు. ఇక్కడ ఏదైనా సంఖ్య తీసుకున్నప్పుడు అయితే సరి సంఖ్య అవ్వాలి, లేకపోతే బేసి సంఖ్యనా అవ్వాలి. కాబట్టి ఈ పాయింట్ మీరు మనసులో పెట్టుకోండి, తర్వాత మనం ఉపయోగిస్తాం. సరే, ఇప్పుడు సాధించే విధానం చూడండి. ఎన్ ఇక్కడికి ఏ ధన పూర్ణ సంఖ్య అనుకున్నాము. ఇక్కడ ఏ అనేది ఒక ధన పూర్ణ సంఖ్య అనుకుందాం. అప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు 6 తీసుకున్నాం. బి 6 తీసుకున్నాం. ఎందుకు 6 తీసుకుంటున్నాము అంటే లెక్కలో ఇక్కడ 6q+1, 6q+3, 6q+5 రూపంలో ఉంటుందని చూపమంటున్నారు. అంటే ఇక్కడ 6 అని మెన్షన్ చేస్తున్నాడు. అందువలన మనం ఇక్కడ బి అనేది 6 తీసుకుంటున్నాం. ఒకవేళ ఇక్కడ 4 ఇచ్చాడు అనుకో, 4q+1 అన్నాడు అనుకో, అప్పుడు మనం ఇక్కడ బి 4 తీసుకుంటాం. ఇక్కడ 3 ఇచ్చాడు అనుకో, 3p+1 అన్నాడు అనుకో, అప్పుడు మనం బి 3 తీసుకుంటాం. అర్థమైందా పిల్లలు? సరే, ఇప్పుడు మనం బి ఈజ్ ఈక్వల్ 6 తీసుకుంటే అప్పుడు ఏమైంది? యూక్లిడ్ భాగాహార శేష విధిని అనుసరించి ఏ ఈజ్ ఈక్వల్ టు బి q+r. దీనిలో 6q ఏదైనా పూర్ణ సంఖ్యలై మరియు 0 ≤ r b అవుతుంది. కాబట్టి ఇది మనం మరి మొదటి వీడియోలో చూసాం. యూక్లిడ్ భాగాహార శేష విధి ఎట్లా మనం అభివృద్ధి చేశామనేది మొదటి వీడియో చూస్తే చక్కగా అర్థమవుతుంది కదా. ఈ నిర్వచనం కూడా అక్కడ మనం చక్కగా నేర్చుకున్నాం. కాబట్టి ఇప్పుడు దీని ప్రకారం వచ్చేసరికి ఇప్పుడు మనం ఇది ఎట్లా రాయొచ్చు? ఏ ఈజ్ ఈక్వల్ టు 6q+r. ఇక్కడ బి స్థానంలో మనం 6 రాస్తున్నాం మరియు 0 ≤ r గా రాయవచ్చు. అంటే ఇక్కడ బి 0 ≤ r b అన్నప్పుడు బి స్థానంలో మనకి ఇక్కడ r అనుకుంటున్నాం కాబట్టి అది రాశాం. 0 ≤ r
తర్వాత అప్పుడు సాధ్యమగు శేషాలు వచ్చేసరికి మరి శేషాలు ఎప్పుడైతే మనం 6తో భాగిస్తున్నామో మరి శేషాలు ఏమొస్తాయి అంటే 0, 1, 2, 3, 4, 5 ఈ శేషాలు వస్తాయి. ఇప్పుడు ఒక్కొక్క విలువ తీసుకుంటూ మనం చూద్దాం. మరి శేషం 0 అయ్యే లెక్క అయితే ఏమవుతుంది అంటే a is equal to 6q ప్లస్ 0 అంటే 6q. ఇది ఈ 6q ఎట్లా రాయొచ్చు మనం 2 into 3q. ఇప్పుడు 3q q అనేది మనం ఒక పూర్ణ సంఖ్య అయినప్పుడు 3 into q కూడా పూర్ణ సంఖ్య అవుతుంది. ఆ పూర్ణ సంఖ్యను మనం k అనుకున్నాం అనుకో అప్పుడు ఏమవుతుంది 2 into k. 2 into k అన్నప్పుడు 2తో ఇక్కడ హెచ్ వేసేటువంటి సంఖ్య ఏ సంఖ్య అవుతుంది అది సరి సంఖ్య అయిపోతుంది. కాబట్టి r 0 అయినప్పుడు a అనేది ఏ రూపంలో ఉంది 6q రూపంలో ఉంది. అదేమో సరి సంఖ్య అయిపోయింది. నెక్స్ట్ శేషం r is equal to 1 అయినా అప్పుడు a is equal to 6q plus 1 that is equal to 2 into 3q. 6q ని మనం 3q గా రాస్తున్నాం ప్లస్ 1 that is equal to 2q plus 1 that is equal to ఇప్పుడు ఇది ఎట్లా ఉందో చూడండి. ఇది సరి సంఖ్య పైన ఫస్ట్ సరి సంఖ్య ఇది దీనికి ఒకటి కలిపినప్పుడు ఏమవుతుంది ఇది బేస్ సంఖ్య అయిపోతుంది. కాబట్టి ఇది బేస సంఖ్య. తర్వాత శేషం 6 2 అయినప్పుడు అప్పుడు a is equal to 6q plus 2 that is equal to 2 into 3q plus 2 into 1 that is equal to మనం 2 కామన్ తీసామనుకో 2 కామన్ తీస్తే ఏమవుద్ది ఇక్కడ 3q మిగిలిపోతుంది ఇక్కడ 1 ఉంటుంది. కాబట్టి 2 into 3q plus 1. కాబట్టి ఈ మొత్తం కలిపి ఒక పూర్ణ సంఖ్య అనుకుంటే దానిని మనం k గా తీసుకుంటే ఏమవుతుందంటే 2 into k అంటే 2 into k అంటే 2తో హెచ్ వేస్తున్నాం కాబట్టి ఏమవుతుంది అది సరి సంఖ్య అయిపోతుంది. రైట్. నెక్స్ట్ శేషం 3 తీసుకుందాం. 6 3 అయితే అప్పుడు ఏమవుతుంది a is equal to 6q plus 3 that is equal to 2 into 3q plus 2 into 1. ఆ విధంగా మనం రాసుకోవచ్చు ఇక్కడ కదా 2 plus 1 సారీ ఇక్కడ 2 into 3q plus 3ని 2 plus 1గా రాయటం జరిగింది. కాబట్టి దిస్ ఇస్ ఈక్వల్ టు 2 into 3q ప్లస్ 2 ఇక్కడ పెడగొట్టి మనం వేరుగా రాస్తున్నాం ప్లస్ 2 ప్లస్ 1. ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి మనము 2 కామన్ తీస్తున్నాం. 2 కామన్ తీస్తే ఏమవుతుంది 2 into 3q plus 1 plus 1 that is equal to 2 into k plus 1. k అన్నప్పుడు ఈ బ్రాకెట్ లో ఉన్నది q పూర్ణ సంఖ్య అయినట్టయితే 3q పూర్ణ సంఖ్య అవుతుంది. 3q plus 1 కూడా పూర్ణ సంఖ్య అవుతుంది. ఇక్కడ 2తో హెచ్ వేస్తే అది ఏమవుతుంది సరి సంఖ్య అవుతుంది. సరి సంఖ్య కూడా కలిపితే ఏమవుతుంది అది బేస్ సంఖ్య అవుతుంది. అది బేస్ సంఖ్య. నెక్స్ట్ శేషం r is equal to 4 అయినప్పుడు a is equal to 6q plus 4 that is equal to 2 into 3q plus 2 into 2 that is equal to 2 into 3q plus 2 అంటే 2 ఇక్కడ మనం కామన్ తీసాం. కామన్ తీసినప్పుడు ఈ విధంగా వస్తుంది. that is equal to 2 into ఈ మొత్తం మనం k అంటున్నాం అంటే 2 into k అంటే సరి సంఖ్య. అలాగే శేషం r is equal to 5 అయినప్పుడు ఏమవుతుంది a is equal to 6q plus 5 అంటే 2 into దీన్ని 3q గా రాస్తున్నాం ప్లస్ 5నేమో 4 ప్లస్ 1గా రాస్తున్నాం. ఇప్పుడు రెండిట్లో నుంచి మనం 2 కామన్ తీసామనుకో అప్పుడు ఏమవుతుంది 2 into 3q ప్లస్ 2 ఇక్కడ ప్లస్ 1 అవునా. ఇక్కడ పైన స్టెప్ ని వివరంగా రాశాను నేను. కానీ ఈ విధంగా మార్పు వచ్చింది. దట్ ఈస్ ఈక్వల్ టు 2 into k ప్లస్ 1. k ఎక్కడి నుంచి వచ్చింది అంటే బ్రాకెట్ లో ఉన్నటువంటి 3q ప్లస్ 2ని మొత్తం k అనుకుంటే
అది 2k ప్లస్ అంటే ఇది మనకి బేస్ సంఖ్య కదా. కాబట్టి ఇప్పుడు వీటిని జాగ్రత్తగా గమనిస్తే మరి 6q అనేది ఏమో సరి సంఖ్య అయింది, 6q ప్లస్ 1 ఏమో బేస్ సంఖ్య అయింది, 6q ప్లస్ 2 ఏమో సరి సంఖ్య అయింది, 6q ప్లస్ 3 బేస్ సంఖ్య అయింది, 6q ప్లస్ 4 సరి సంఖ్య అయింది, 6q ప్లస్ 5 అనేది బేస్ సంఖ్య అయింది. ఇప్పుడు వీటి ద్వారా మనం ఏం చెప్పొచ్చు, 6q ప్లస్ 2 6q ప్లస్ 4 అనేవి సరి సంఖ్యలుగా ఇక్కడ పరిశీలిస్తున్నాం అన్నప్పుడు ఇప్పుడే సరి సంఖ్యలు మరి ఏమవుతుందో మిగిలినసరికి ఏమవుతాయి, అవి బేస్ సంఖ్యలు అవుతాయి. కాబట్టి దీన్ని బట్టి ఏదైనా ధన బేసి పూర్ణ సంఖ్య 6q ప్లస్ 1 6q ప్లస్ 3 6q ప్లస్ 5 రూపంలో ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి ఇది ఈ విధంగా మనము ఈ లెక్క q ఏదైనా ఒక పూర్ణ సంఖ్య అయినప్పుడు ప్రతి ధన బేసి పూర్ణ సంఖ్య 6q ప్లస్ 1 లేదా 6q ప్లస్ 3 లేదా 6q ప్లస్ 5 రూపంలో ఉంటుందని చెప్పవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి ఇంగ్లీష్ మీడియం విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Dear students, చూడండి, use Euclid division lemma to show that any positive odd integer is of the form 6q plus 1, 6q plus 3, 6q plus 5 where q is some integer. Now in this first we are considering a as any positive odd integer. So let a be any positive integer. Then consider b is equal to 6. So as I previously explained in Telugu, here b is equal to 6. Why do we take this? According to the question pattern, what it was asked? It was asked as 6q plus 1, 6q plus 3, 6q plus 5. Here we are finding 6. So with reference to this number, we are taking b as 6. Then according to Euclid division lemma, there exists unique integer q and r such that a is equal to bq plus r where 0 less than equal to r less than b. So I think this we have discussed in first video, isn't it? Now come on, we can write as a is equal to 6q plus r where 0 less than equal to r less than 6. So here at this stage, what are the possible remainders? So possible remainders are 0, 1, 2, 3, 4, 5. So when r is equal to 0, that is remainder is 0, then it's written as a is equal to 6q, means 6q plus 0, isn't it? 6q plus 0 means 6q, which is equal to 2 into 3q, which is equal to, if we take this as k, what happens? 2 into k, which is an even number. Next, when r is equal to 1, then a is equal to 6q plus 1. So this is written as 2 into 3q plus 1, that is equal to 2k plus 1, which is an odd number. So when r is equal to 2, then a is equal to 6q plus 2. Now this is written as 6q is written as 2 into 3q plus this 2 is written as 2 into 1. So among these two you take 2 as common, so that is equal to 2 into 3q plus 1, which is equal to 2 into k. That means we are taking 3q plus 1 as k, some integer. When q is an integer, 3q is an integer, and 3q plus 1 also will be an integer. So 2 into this integer will be an even number. Now when r is equal to 3, then a is equal to 6q plus 3. Now again this is written as 2 into 3q plus 2 plus 1, which is equal to, now you remove the brackets, so this can be written as 2 into 3q plus 2 plus 1. Among these two terms you take 2 common, that is
2 into 3q plus 1 plus 1. Now if we take this as k, it will be 2 into k plus 1. Now this is in the form of odd number, isn't it? Okay. Now when r is equal to 4, then a is equal to 6q plus 4, which is equal to 2 into 3q plus 2 into 2, which is equal to, now we take 2 common, so 2 into 3q plus 2, which is equal to, now if we take this as k, some integer, 2 into that integer, that means it is an even number. Now when r is equal to 5, then a is equal to 6q plus 5, which is equal to 2 into 3q plus 4 plus 1, means 5 is written as 4 plus 1, which is equal to 2 into 3q plus 2 into 2 plus 1. Among these two we take 2 common, so that will be 2 into 3q plus 2 plus 1, which is equal to 2k plus 1, which is an odd number. If you observe these situations, 6 situations, you'll find 3 are even numbers and 3 are odd numbers. So in which situation they are even numbers? 6, when a is 6q and a is 6q plus 2 and a is 6q plus 4, we find even numbers, isn't it? Like this. So that you are writing here. From above we can observe that when a is in the form of 6q, 6q plus 2, 6q plus 4 is an even number. Hence we can conclude that any positive odd integer is in the form 6q plus 1, 6q plus 3, 6q plus 5. So that's the end of first problem. Now let us see second problem. పిల్లలు చూడండి, ఈ అభ్యాసంలో 3 లెక్క, ఏదైనా ధన పూర్ణ సంఖ్య యొక్క వర్గం 3p లేదా 3p ప్లస్ 1 రూపంలో ఉంటుందని యూక్లిడ్ భాగాహార శేష విధి ఆధారంగా చూపుము. ఇది 3వ లెక్క. మరి దీన్ని ఏ విధంగా చేస్తాం చూడండి. మరి 2వ లెక్క ఎట్లయితే సాధించాం అదే విధంగా చాలా వరకు అవే స్టెప్స్ ఉంటాయి, కొద్దిగా మార్పుతో. సో చూడండి, ఏ ధన పూర్ణ సంఖ్య అనుకున్నాము, b is equal to 3 తీసుకునినా. ఇక్కడ చెప్పాను మీకు b అనేది ఎట్లా తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ప్రశ్నలో 3p ప్లస్ 1 అని ఇట్లా అన్నాడు కాబట్టి మనం ఏం చేస్తామంటే b అనేది 3 తీసుకున్నాం. ఇప్పుడు యూక్లిడ్ భాగహార శేష విధి అనుసరించి a is equal to bq plus r, దీనిలో మరి 6q ఏదైనా ధన పూర్ణ సంఖ్యలై మరియు 0 less than equal to r less than p. దీని ప్రకారం మనం ఇప్పుడు దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే a is equal to 3q plus r గా రాయొచ్చు. ఇట్లా రాసినప్పుడు మరి r అనేది ఎట్లా ఉంటుంది, 0 less than equal to r less than 3 గా ఉంటుంది. అంటే r విలువ 0కి 3కి మధ్య 0కి సమానంగా ఉంటూ పూర్ణ సంఖ్యలు తీసుకుంటుంది అన్నమాట, అంటే శేషం. దీన్ని బట్టి ఇప్పుడు మనకు సాధ్యమయ్యేటువంటి శేషాలు ఏంటి అంటే 0, 1, 2. కాబట్టి ఇప్పుడు శేషము 0, r 0 అయినప్పుడు ఏమవుతుంది, a is equal to 3q plus 0, అంటే 3q plus 0 అంటే 3q. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ వర్గం అని అంటున్నాడు, లెక్క చదవండి జాగ్రత్తగా. ధన పూర్ణ సంఖ్య యొక్క వర్గం, ఇక్కడ ఎప్పుడైతే వర్గం అంటున్నాం దీన్ని బట్టి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ స్క్వేర్ చేస్తున్నాం, ఇరువైపులా వర్గము చేయగా. అంటే a స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 3q హోల్ స్క్వేర్. ఈ 3q హోల్ స్క్వేర్ అంటే 3q ఇంటూ 3q గా రాసుకుంటాం. అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 3 అనేది అట్లా ఉంచి మిగిలింది 1గా రాస్తాం. అంటే 3 ఇంటూ q స్క్వేర్. సో 3 ఇంటూ 3q స్క్వేర్. ఈ 3q స్క్వేర్ మొత్తాన్ని మనము ఒక పూర్ణాంకముగా భావించుకొని ఆ పూర్ణాంకము p అనుకోండి. అప్పుడేమవుతుంది 3 ఇంటూ p. నెక్స్ట్ ఇప్పుడు శేషము r 1 అయినప్పుడు ఏమవుతుంది, a is equal to 3p plus 1.
మళ్ళీ ఇరువైపులా వర్గము చేయగా అప్పుడు a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3p ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇది ఏ రూపంలో ఉంది? a ప్లస్ b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. అంటే a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. దాని ప్రకారంగా ఇక్కడ రాసినప్పుడు 3p హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 3p ఇంటూ 1 ప్లస్ b స్క్వేర్ అంటే 1 స్క్వేర్. ఇప్పుడు 3 ఈజీ 3 ఇంటూ 3p స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 2p ప్లస్ 1గా ఇది మార్పు చెందుతుంది. సో ఈ దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఇక్కడ దీనిలో మొదటి దానిలో రెండవ దానిలో 3 కామన్ తీసినప్పుడు ఏమవుతుంది? 3 ఇంటూ బ్రాకెట్ 3p స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ q స్క్వేర్ ప్లస్ 2q ప్లస్ 1. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఈ మొత్తాన్ని కలిపి మనం p అనుకుంటున్నాం. 3q స్క్వేర్ ప్లస్ 2qని మనం p ఒక పూర్ణ సంఖ్య, ఆ పూర్ణ సంఖ్య మనం p అనుకుంటాం. ఇక్కడ 3 ఇంటూ p ప్లస్ 1. తర్వాత శేషం మనం 2 అనుకున్నప్పుడు ఏమవుతుంది? ఏ రూపంలో ఉంటుంది? a ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 2. మళ్ళీ ఇరువైపుల వర్గం చేయగా a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 2 హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా a ప్లస్ b హోల్ స్క్వేర్ రూపంలో ఉంటుంది. అంటే a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఆ రూపం రాసినప్పుడు ఏమవుతుంది? 3q హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 3q ఇంటూ 2 ప్లస్ 2 స్క్వేర్. ఇప్పుడు దీన్ని మనము 3q ఇంటూ 3qగా రాసుకుని ప్లస్ తర్వాత రెండో పదాన్ని ఏమో మనం 3 ఇంటూ 2 4 ఇంటూ q ప్లస్ 2 స్క్వేర్ అంటే 4. ఇక్కడ దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఈ రెండింటిని కలిపి రాసాం 3q స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 4q ప్లస్ ఈ 4ని 3 ప్లస్ 1గా మనము విడగొట్టి రాసాం. ఎందుకు అనేది మీకు తెలుస్తుంది ముందుకెళ్తే. ఇప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు దీనిలో 3 ఉంది, దీనిలో 3 ఉంది, దీనిలో 3 ఉంది. ఈ మొదటి 3 పదాల్లో నుంచి 3 కామన్ తీసినట్లయితే 3 ఇంటూ 3q స్క్వేర్ ప్లస్ 4q ప్లస్ ఇక్కడ 3 చేస్తే 1 ఉన్నట్లు లెక్క ప్లస్ 1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఈ బ్రాకెట్ ఉన్న దాని మొత్తం ఇది ఒక పూర్ణ సంఖ్యగా అనుకున్న లెక్క అయితే దాన్ని p అనుకుందాం. అంటే 3 ఇంటూ p ప్లస్ 1. ఇక్కడ 3 సందర్భాలు చూడండి. ఇక్కడ 3p ఉంది. రెండో సందర్భాల్లోనేమో 3p ప్లస్ 1 వచ్చింది. మూడో సందర్భంలో కూడా 3p ప్లస్ 1 అనే వచ్చింది. కాబట్టి ఈ 3 సందర్భాలను బట్టి మనం ఏమని చెప్పొచ్చు అంటే ఏదైనా ధన పూర్ణ సంఖ్య యొక్క వర్గం 3p లేదా 3p ప్లస్ 1 రూపంలో ఉంటుందని చెప్పవచ్చు. చిన్నపిల్లలు, now let us see the English medium students. Use Euclid division lemma to show that the square of any positive integer is the form 3p and 3p plus 1. Now let a be any positive integer. Consider b is equal to 3. So as you heard in the previous problem, this b value is taken account to the problem that is asked, isn't it? Here the number given like this 3p plus 1, here it is 3. So I am taking b as 3. Now then according to Euclid's division lemma, there exists unique integers q and r such that a is equal to bq plus r, where 0 less than equal to or less than b. So we can write as a is equal to 3q plus r, where 0 less than equal to r less than 3. Now from this the possible remainders will be 0, 1 and 2 because it is less than 3, strictly less than 3, therefore it will be 0, 1, 2. Now when r value is 0, then a will be 3q plus 0, which is equal to 3q. Now squaring on both sides. Squaring. Why do you are squaring? Because in question he is telling that the square of any positive integer square. So with respect to this word,
we are doing here squaring on both sides. So a square is equal to 3q whole square. So this is written as 3q into 3q, which is equal to 3 into 3q square, which is equal to 3 into this 3q square is taken as p, means this is some integer. Let that integer be p. So 3 into p. Next, let us take the second case. When r is equal to 1, then a will be 3q plus 1. Again squaring on both sides. So a square is equal to 3q plus 1 whole square, which is this in the form a plus b whole square form, isn't it? So that a plus b whole square means a square plus 2ab plus b square. In that form, 3q whole square plus 2 into 3q into 1 plus 1 square. So that is equal to 3 into 3q square plus 3 into 2q plus 1, which is equal to 3 into 3q square plus 2p. Why? Because we are taking 3 common here. So the bracket, within bracket, the remaining terms written here, plus 1. Now, we consider this 3q square plus 2p as p, that will be 3p plus 1. Next, when r is equal to 2, then a will be 3q plus 2. Now again squaring on both sides, so a square is equal to 3q plus 2 whole square, which is equal to, so this is the form a plus b whole square. Again writing a plus b whole square expansion form, b square plus 2ab plus b square. That means 3q whole square plus 2 into 3q into 2 plus 2 square, which means 3 into 3q square plus 2 into 2 turns to 4q into 3 plus 2 square is 4, which is equal to 3 into 3q square plus 3 into 4q plus, I am writing 4 as 3 plus 1. So among first 3 terms we can take 3 common. So 3 into 3q square plus 4q plus 1 plus 1. So which is equal to, now if you consider this 3q square plus 4q plus 1, this integer as some p, it will be 3 into p plus 1. Now observe 1, 2, 3 cases. In first one, a square is 3p. Second one, 3p plus 1. Third one, 3p plus 1. That means, so from the above 3 cases, we can conclude that the square of any positive integer is of the form 3p and 3p plus 1. So that's the end of this problem, third problem. సరే పిల్లలు, ఇప్పుడు చూడండి 4వ లెక్క చూద్దాం. ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క ఘనం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఘనం 9m లేదా 9m ప్లస్ 1 లేదా 9m ప్లస్ 8 రూపంలో ఉంటుందని చూపము. సరే, ఇప్పుడు ఆల్రెడీ మనం 2 లెక్కలు చేసాము. మరి దాని ప్రకారంగా ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఎట్లా రాసుకుంటూ వెళ్ళాలనేది. చూడండి, ఏ ధనపూర్ణ సంఖ్య అనుకున్నాం, బి ఎంత అనుకుంటాము. ఇక్కడ 9 అంటే ఇక్కడ మనము అంటే 3 తీసుకుంటే దీని ద్వారా మనము 9 అనేది రాబట్టవచ్చు. అందువలన బి ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటున్నాం. ఇప్పుడు యూక్లిడ్ భాగాహార శేష విధిని అనుసరించి a ఈజ్ ఈక్వల్ టు bq ప్లస్ r, దీనిలో r, qలు ఏదైనా పూర్ణ సంఖ్యలై మరియు 0 లెస్ దాన్ ఈక్వల్ టు r లెస్ దాన్ b. దీని ప్రకారము a ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ r మరియు 0 లెస్ దాన్ ఈక్వల్ టు r లెస్ దాన్ 3గా రాయవచ్చు. అప్పుడు సాధ్యమయ్యేటువంటి శేషాలు ఏంటి? 0, 1, 2. ఎందుకంటే 3 అంటున్నాం కాబట్టి 3 కంటే తక్కువ ఉండేటువంటి పూర్ణ సంఖ్యలు, ధన పూర్ణ సంఖ్యలు రాసుకున్నాం. అంటే 0 నుంచి 0, 1, 2. ఇప్పుడు శేషం 6, 0 అయినట్లయితే a ఈజ్ ఈక్వల్ టు 3q అని వస్తుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? జాగ్రత్త చూడండి, ప్రశ్నలో ఘనం అంటున్నాడు. ఘనం అంటే మనము పవర్ 3కి రాయటం అన్నమాట. అంటే
ఇక్కడ ఇరువైపులా ఘనము చేయగా అంటే ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3q హోల్ క్యూబ్. ఇక్కడ క్యూబ్ అన్నప్పుడు మనం 3 సార్లు రాయాలి బ్రాకెట్ లో ఉన్న దాన్ని, అంటే 3q ఇంటూ 3q ఇంటూ 3q. దట్ ఈస్ ఈక్వల్. ఇప్పుడు నేను సౌలభ్యం ఉండడం కోసం ఏం చేస్తానంటే 2 3 హెచ్ వేస్తున్నాను. 3 ఇంటూ 3 9. ఏం మిగిలింది ఇప్పుడు? ఒక 3 ఉంది, 3 క్యూలు ఉన్నాయి కాబట్టి 3q క్యూబ్ అని రాస్తున్నాను. ఇప్పుడు ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 3q క్యూబ్. ఇప్పుడు క్యూ అనేది పూర్ణ సంఖ్య అన్నప్పుడు 3q క్యూబ్ కూడా ఒక పూర్ణ సంఖ్య అవుతుంది. ఆ పూర్ణ సంఖ్యని మనం m అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ m. నెక్స్ట్ తర్వాత మనం శేషం 6 1 అయినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1. మళ్ళీ ఇరువైపులా ఘనము చేయగా అప్పుడు ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1 హోల్ క్యూబ్. మరి ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే మనకి తెలిసిన సూత్రం ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్. విస్తరణ రూపం మనం జాగ్రత్తగా గుర్తుపెట్టాం. ఇక్కడ దాని ప్రకారంగా రాసినప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది? 27q క్యూబ్ ప్లస్ 3 ఇంటూ రెండో పదం యొక్క వర్గం, అంటే ఇక్కడ 3 ఇంటూ 3q స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 3 ఇంటూ 3q ఇంటూ రెండో పదం యొక్క వర్గం, అంటే 1 స్క్వేర్ ప్లస్ 1 క్యూబ్. కాబట్టి ఇప్పుడు 27q క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 9q స్క్వేర్ ప్లస్ 9q ప్లస్ 1గా మనకి వస్తుంది. మరి ఇప్పుడు దీన్ని మనం ఎట్లా రాస్తున్నామంటే 9 ఇంటూ 3q క్యూబ్ ప్లస్ 9 ఇంటూ 3q స్క్వేర్ ప్లస్ 9q ప్లస్ 1గా రాస్తున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ మొదటి 3 పదాల్లో మనము 9 అనేది మనకు కామన్ తీసామనుకో అప్పుడు ఏమవుతుంది? 9 ఇంటూ బ్రాకెట్ 3q క్యూబ్ ప్లస్ 3q స్క్వేర్ ప్లస్ q బ్రాకెట్ క్లోజ్ ప్లస్ 1. అంటే ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ ఈ మొత్తం బ్రాకెట్ ఉన్న మొత్తం కూడా ఒక పూర్ణ సంఖ్య అవుతుంది. ఆ పూర్ణ సంఖ్య మనం m అనుకున్న లెక్క అయితే 9 ఇంటూ m ప్లస్ 1. తర్వాత శేషం మనం 2 అనుకున్నప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 2 ఇరువైపులా ఘనము చేయగా ఇక్కడ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 2 హోల్ క్యూబ్. ఇందాకలాగానే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ప్రకారంగా మనం విస్తరించినప్పుడు ఇక్కడ 3q హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 3q హోల్ స్క్వేర్ ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ 3q ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 2q. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది సరికి 27q క్యూబ్ ప్లస్ ఇక్కడ సరికి 3 రెళ్ళు 6 బ్రాకెట్ ఉన్నదాని స్క్వేర్ ఉంది కాబట్టి 9q స్క్వేర్ ప్లస్ ఇక్కడ వచ్చేసరికి మనం ఈ జాగ్రత్తగా మనం 3 ఇంటూ 3q 9q ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 8. కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఎట్లా రాయొచ్చు? 9 ఇంటూ 3q క్యూబ్ ప్లస్ 9 ఇంటూ 6q స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ 4q ప్లస్ 8. ఇప్పుడు మొదటి 3 పదాల్లోంచి 9 కామన్ తీసారు ఇంకప్పుడు ఏమవుతుంది? 9 ఇంటూ 3q క్యూబ్ ప్లస్ 6 ఇంటూ q స్క్వేర్ ప్లస్ 4q ప్లస్ 8. ఇప్పుడు బ్రాకెట్ లో ఉన్న భాగాన్ని మొత్తం కూడా మనము ఒక పూర్ణ సంఖ్యగా భావించుకుని దాన్ని మనం m అనుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుందంటే ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ m ప్లస్ 8. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 3 సందర్భాలు మనం చేసాం. 3 సందర్భాల్లో మొదటి సందర్భం ఏంటి? ఏ క్యూబ్ అనేది 9m గా ఉంది. రెండో సందర్భం సరికి ఏ క్యూబ్ అనేది ఎట్లా ఉంది? 9m ప్లస్ 1గా ఉంది. మూడో సందర్భం సరికి ఏ క్యూబ్ అనేది ఎట్లా ఉంది? 9m ప్లస్ 8గా ఉంది. కాబట్టి పైన 3 సందర్భాల నుండి ఏదైనా ధన పూర్ణ సంఖ్య యొక్క ఘనం 9m లేదా 9m ప్లస్ 1 లేదా 9m ప్లస్ 8 రూపంలో ఉంటుందని చెప్పవచ్చు. Okay students, let us come to English medium students.
So you use Euclid division lemma to show that cube of any positive integer is of the form 9m, 9m plus 1 and 9m plus 8. Let us see here now. Let a be any positive integer and consider b is equal to 3. So 9 can be attained from the value of 3. So I am taking b as 3. Now then, according to Euclid division lemma, there exists unique integer q and r such that b is equal to bq plus r, where 0 less than equal to r less than b. So this statement you should get by hearted. We can write as a is equal to 3q plus r, where 0 less than equal to r less than 3. As r lies between 0 and 3, so the possible remainders are 0, 1 and 2. So when r is equal to 0, then a will be 3q plus 0, which is equal to 3q. Now cubing on both sides. Why cubing? Because in question it is asked to show that the cube of any positive integer. So that he is asking, isn't it? So cube. That's why here we should do cubing. So cubing on both sides. So a cube is equal to 3q whole cube, which is equal to now 3q into 3q into 3q, which is equal to, now multiplying 3 into 3 is 9 and remaining 3 and 3q's multiplication, so we're getting 3q cube. So a cube is equal to 9 into, now 3q cube is taken as m, the sum integer, that integer may be m. So a cube is equal to 9 into m. Next, second case, when r is equal to 1, then a is equal to 3q plus 1. Now cubing on both sides, so a cube is equal to 3q plus 1 whole cube. Now this in the form a plus b whole cube. What is the formula for a plus b whole cube? It is a cube plus 3a square b plus 3ab square plus b cube. So according to that, we should expand this one, that is 3q whole cube plus 3 into a square, means first term square, that is 3q whole square plus second term 1 plus 3 into first term is 3q and second term square, second term is 1, so 1 square plus b cube means 1 cube, isn't it? Now that is equal to, now this is 27q cube plus 3 into, this is 9q square plus this is 9q plus 1 cube is 1. Now from this one can written as 9 into 3q cube plus 9 into 3q square plus 9q plus 1, which is equal to, now among these three terms you can take common 9. You can have q also, but don't take q, you just take the number 9 only. So 9 into 3q cube plus 3 into q square plus q plus 1. Now this within the bracket term, this is an integer. When q is an integer, multiplied by any number will be an integer, and if we add integers again we get an integer. Let that integer be m. So a cube is equal to 9 into m plus 1. Next, let us go to the third case, that is remainder 2. So when r is equal to 2, then a is equal to 3q plus 2, cubing on both sides. So a cube is equal to 3q plus 2 whole cube. Now again this is a plus b whole cube. So a cube plus 3 into a square b plus 3 into a into b square plus b cube. In that expansion we have written, that is 3q whole cube plus 3 into 3q whole square plus 2 plus 3 into 3q plus 2 square plus 2q. Now from this we get 27q cube plus 6 into 9q square plus 9q into 4 plus 8. So 2 cube is 8, isn't it? Now from this we are writing as multiple of 9 all the terms. So this one has 9 into 3q cube plus
This is 9 into 6q square plus this is 9 into 4q. Just your adjustment you are doing here now to get 9 as common plus 8. Now among first three terms you find 9, take common. So 9 into bracket 3qq plus 6q square plus 4q plus 8. Now within the bracket terms this is an integer and let that integer be m. Then what happens? So a cube is equal to 9 into m plus 8. Now let us see in three cases. Let us summarize. In first case a cube is 9m. In second case a cube is 9m plus 1. In third case a cube is 9m plus 8. So from these three cases we can conclude that cube of any positive integer is of the form 9m, 9m plus 1, 9m plus 8. So that's the end of fourth problem. పిల్లల ఇప్పుడు మనం ఐదో లెక్క చూద్దాం చూడండి. ఏదైనా ధన పూర్ణ సంఖ్య n కు n లేదా n+2 లేదా n+4లలో ఏదైనా ఒకటి మాత్రమే 3 చే భాగింపబడుతుందని చూపుము. ఇక్కడ n అనేది ధన పూర్ణ సంఖ్య. ఆ విధంగా ఉన్నప్పుడు n, n+2, n+4లలో ఒకటి మాత్రమే 3 చేత భాగించబడుతుందంట. అంటే మిగిలిన రెండు భాగించబడవు. ఇప్పుడు అది ఆ విధంగా అవుతుందని మనం చూపించాలి. చూద్దాం ఎట్లా. సరే, ఇప్పుడు n ఏదైనా ధన పూర్ణ సంఖ్య. ఇప్పుడు మొదటి సందర్భం తీసుకుందాం. n ఒకటైందనుకో. n ఒకటైనప్పుడు మరి 1 అనేది 3 చేత నిశేషంగా భాగించబడుతుందా? భాగించబడదు. అదే రాశాం, ఇది 3 చేత భాగింపబడదు. సరే, ఇప్పుడు n మరి n+2 తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది? n పైన 1 ఉన్నాం కాబట్టి 1 + 2 ఎంత అయింది? 3. మరి 3 అనేది 3 చేత భాగించబడుతుందా? భాగించబడుతుంది. కాబట్టి ఇది 3 చే భాగింపబడును. తర్వాత n+4 తీసుకోండి. 1 + 4 ఎంత అయింది? 5. మరి ఇది 3 చేత భాగించబడుతుందా? లేదు కదా, ఇది 3 చేత భాగింపబడదు. కాబట్టి ఇప్పుడు మనం n 1గా తీసుకున్నప్పుడు వీటిల్లో మరి అన్ని సందర్భాల్లో 3 చేత భాగించబడిందా చూడండి? లేదు కదా. కాబట్టి రెండోది మాత్రమే, అంటే n+2 తీసుకున్నప్పుడు దానిలో n 1 ప్రతిక్షేపించడం 3 వచ్చింది. అంటే 1 మాత్రమే ఇది భాగించబడింది, మిగిలిన 2 కూడా భాగింపబడలేదు. సరే, ఇప్పుడు రెండో సందర్భం తీసుకుందాం. n విలువ 2 అయింది అనుకోండి. అప్పుడేమవుతుంది? మరి 2 అనేది 3 చేత భాగించబడుతుందా? అది భాగింపబడదు. సరే, తర్వాత n+2 తీసుకుందాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 + 2 ఎంత అయింది? 4. మరి 4 అనేది 3 చేత భాగించబడుతుందా? లేదు, భాగింపబడదు. అదే రాశాం, ఇది 3 చే భాగింపబడదు. నెక్స్ట్ n+4 అంటే n బదులు 2 రాసాము, +4. 2 + 4 ఎంత? 6. 6 అనేది మరి 3 చేత భాగించబడుతుందా? రైట్, అది భాగించబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ రెండో కేసులో మనకి ఇక్కడ కూడా 3వ విలువ మాత్రమే భాగించబడింది, మిగిలిన 2 కూడా భాగింపబడలేదు. తర్వాత ఇంకో సందర్భం చూద్దాం. n 3 అయిందనుకో. అప్పుడు ఎలాగో ఇది 3 కాబట్టి 3 చేత భాగించబడుతుంది. కాబట్టి ఇది 3 చేత భాగింపబడును. మరి n+2 తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది? 3 + 2 5. మరి 5 అనేది 3 చేత భాగించబడుతుందా? లేదు కదా. కాబట్టి ఇది 3 చేత భాగింపబడదు. నెక్స్ట్ n+4
అంటే 3 ప్లస్ 4 దట్ ఈస్ ఈక్వల్ టు 7. ఇది కూడా 3 చేత భాగింపబడదు. కాబట్టి ఇక్కడ 3 సందర్భాలు చూసినప్పుడు ప్రతి దానిలో మూడిట్లో ఒకటి మాత్రమే భాగింపబడుతుంది కదా. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, పై 3 సందర్భాల నుండి n+2 n+4లలో ఒకటి మాత్రమే 3 చే భాగింపబడుతుంది. దీన్ని బట్టి ఏదైనా ధనపూర్ణ సంఖ్య n కు n లేదా n+2 లేదా n+4లలో ఒకటి మాత్రమే 3 చే భాగింపబడుతుందని చెప్పవచ్చు. ఇది ఈ విధంగా మనం ఈ లెక్కని మనము నిరూపిస్తాం. Okay, now let's come to the English medium students. Show that one and only one out of n+2 or n+4 is divisible by 3 where n is any positive integer. Now let us take n is any positive integer because it is given in the problem. N is any positive integer. Now this I am proving with 3 cases. First I am taking n is equal to 1, next n is equal to 2, next n is equal to 3. Now when n is equal to 1, so is 1 is divisible by 3? No, it is not divisible by 3. So that we are writing here, which is not divisible by 3. Then n+2, what will be its value? 1+2, because we are taking n as 1, therefore 1+2 which is equal to 3. So 3 is divisible by 3, so which is divisible by 3. Now n+4 is equal to 1+4 which is equal to 5. 5 is not divisible by 3, so writing here which is not divisible by 3. So in the first case, out of 3 only 1 is divisible by 3, other 2 are not divisible by 3. Now let us take case 2. Let n is equal to 2. So if n is 2, is this divisible by 3? No, 2 is not divisible by 3. Next n+2, which is equal to 2 plus 2 is equal to 4. Is 4 is divisible by 3? No, it is not divisible by 3. Next n+4, 2 plus 4 is equal to 6. Is 6 divisible by 3? Yes, 2 times it divides, isn't it? So this is divisible by 3. Now see, in second case, again out of 3 only 1 is divisible by 3, other 2 are not divisible by 3. Now let us come to third case. So let n is equal to 3. So very beginning itself it is 3. So this is 3 is divisible by 3, isn't it? So which is divisible by 3. Next n+2. 3 plus 2 that is equal to 5. Is 5 divisible by 3? No, it is not divisible by 3. Next n+4. 3 plus 4 is equal to 7. Is 7 divisible by 3? No, it is not divisible by 3. Now here also, in this set of 3, only 1 is divisible by 3, another 2 are not divisible by 3. Now, from above 3 cases, we observe that 1 and only 1 out of n+2, n+4 is divisible by 3. Hence, we can conclude that when n is any positive integer, then 1 and only 1 out of n+2, n+4 is divisible by 3. So children, so that's the end of this exercise 1.1. I hope you understand all these problems. Do prepare well and be perfect in writing these problems in examination. Practice. So mathematics, in mathematics, practice makes perfect. Okay. So if you like this video, you
put the like, you click the like button and share the video for other students as well. You subscribe this AB videos channel. పిల్లలు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ క్లిక్ చేయండి, అలాగే మీ తోటి విద్యార్థులకి షేర్ చేయండి, అలాగే ఏబీ వీడియోస్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీరు రాబోయే రోజుల్లో వచ్చే వీడియోస్ మీకు దానికి సంబంధించి సమాచారం మీకు తెలుస్తూ ఉంటుంది. ఇట్లా చేస్తారు కదా, రైట్.